హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి ఛానల్. ఇవాళ మన ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టమాటా కూర తయారు చేశానండి. ఈ కూర చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే క్విక్ రెసిపీ, అంటే తొందరగా అయిపోతుందండి. ఒక 5-10 నిమిషాల్లో తొందరగా అయిపోతుంది. ఆ కూర అనేది ప్రతిదీ తొందరగా అయిపోయే రెసిపీ అనండి. ఈ కూర చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ డే ఒక్కసారన్నా మనం మెంతుల్ని ఏదో ఒక రూపంలో తాగుతున్నాం. మెంతి వాటర్ కానీ, మెంతి పొడిని ఏదన్నా తినటం కానీ, మెంతులకు సంబంధించి తింటున్నాం. ఎందుకంటే హెల్త్ కోసము ప్రతి ఒక్కరు కొంచెం హెల్త్ కాన్షియస్ కోసం మెంతుల్ని ఏదో ఒక రకంగా తింటున్నాం. అట్లాగే మెంతి ఆకులను కూడా మనము మన ఫుడ్లో కలుపుకుంటే మన హెల్త్ ఇంకా చాలా బాగుంటుంది. మెంతులు అనేది డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇట్లా మెంతు కూరని మనము వీక్లీ ట్వైస్ అన్నా ఒకసారన్నా కర్రీ చేసుకొని తింటే చాలా మంచిది. పప్పులో వేసుకుంటే పప్పులో తినచ్చు, ఓకే, కానీ పప్పులో ఎక్కువ పట్టదు కదండి. ఇట్లా కర్రీగా చేసుకుంటే మనం ఎక్కువ ఆకుకూర అనేది మన బాడీలోకి వెళ్తుంది కదా, అందుకోసమని ఇలా కర్రీ చేసుకొని తినండి. హెల్తీగా ఉంటారు మీరు కూడా, అండ్ మనం హెల్తీ ఫుడ్ తిన్న సాటిస్ఫాక్షన్ మనకు అనేది వస్తుంది. ఓకే, ఇట్లాంటి హెల్తీ రెసిపీ, క్విక్గా తొందరగా అయిపోయే రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టుకోవాలి, అలాగే పోపు దినుసులు వేసుకోవాలి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ దూరగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి రెండు చక్కగా వేగాక ఇప్పుడే కూరకు సరిపడినంత ఉప్పు అండ్ పసుపు వేసేసుకొని ఇవి కూడా చక్కగా ఆయిల్లో వేగాలి. ఇవన్నీ వేగిపోయే లోపల మనం మెంతికూర కట్ చేసుకున్నాం కదా, మెంతికూరను కూడా వేసేసుకొని దాన్ని కూడా ఒక 10 నిమిషాలన్నా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మెంతికూరలో కొంచెం చేదు ఉంటుంది కదా, మనకి ఆ చేదు అనేది కొంచెం అన్నా తగ్గుతుంది. దానికోసమని ఓకేనా. అలా వేగాక కొంచెం కుక్ అయిపోతుంది కదా, ఒక 50% మెంతికూర, అప్పుడు టమోటా అనేది వేసుకోవాలి. ఒక 2 టమాటాలు వేసుకోండి. గ్రేవీ కూర అనేది ఆట వస్తుందండి, అంటే కొంచెం ఎక్కువ వస్తుంది కూర అనేది. ఆకుకూరలు ఏ ఆకుకూరలైనా కొంచెమే వస్తుంది కదా కుక్ అయ్యగానే, అందుకని మనం ఈ టమాటా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, అలాగే కూర కూడా కొంచెం ఎక్కువ ఒదిగిస్తుంది. అందుకని ఇలా చక్కగా టమాటాలు కూడా మగ్గిపోయాక ఇంకా చివరిలో కూర అంతా దగ్గరికి వచ్చాక కారం వేసుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి ఆన్ చేసుకొని ఉంచుకుంటే రెడీ అయిపోతుందండి మెంతికూర టమాటా. ఒక 5-10 నిమిషాల్లో అయిపోయే కూర, అంటే హెల్తీగా ఉంటుందండి. ఎక్కువ కూర పెట్టుకొని చక్కగా చపాతీలో కానీ రైస్లో కానీ తినండి, చాలా మంచిది హెల్త్కి. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి మంచిదే కాదు, నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది. మస్ట్ ట్రై.